ఫీలింగ్ చెప్పుకోలేనన్న. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఎలా ఫస్ట్ మీట్ అయ్యానో ఆ ఫస్ట్ మీట్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ నేను అన్న దగ్గరికి వెళ్తే అంటే మా గాడ్ దగ్గరికి వెళ్తే స్టిల్ నేను షివరింగ్ అవుతాను. హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ చెప్పలేను. ఆనందం ఎస్ అన్న. ఇప్పుడు అంటే నాకు ఎంత యాక్సెస్ ఇచ్చారంటే నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎప్పుడైనా అంటే ఎక్కడైనా కూడా. ఇంకోటి ఎవ్రీ ఇయర్ అన్న బర్త్డే సెలబ్రేట్ చేస్తాను. అది ఇండియాలోనే కావచ్చు, ఇంకా అవుట్ ఆఫ్ అంటే ఆస్ట్రేలియా అంటే మన సైడ్ ఉండేది ఎగ్జాంపుల్ శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్ ఇటు సైడ్ అయితే కానీ కంపల్సరీ నేను వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేస్తానన్న. అక్కడికి మీరు వెళ్తారా? ఎస్, మొన్న కూడా నేను బంగ్లాదేశ్ సిరీస్ జరిగిన టైంలో అన్నది బర్త్డే అప్పుడే జరిగింది అనమాట, December 5th. నేను డైరెక్ట్గా మ్యాచ్కి వెళ్ళి సపోర్ట్ చేశాను. అదే రోజు టీమ్ ఇండియాతో పాటు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో నేను కేక్ కటింగ్ చేయించాను. ఇంకా అంతకంటే ఒక ఫ్యాన్కి ఏం కావాలి. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే ఎవ్రీ ఇయర్ జస్ట్ రూమ్లోనే జరిగేది. ఈ టైం మొత్తం టీమ్ ఇండియా ఉన్న వాళ్ళందరూ సమక్షంలో జరిగింది. దట్టు నేను వెళ్ళినప్పుడు శ్రేయస్ అయ్యర్ అన్న నాది ధవన్ అనేది ఫోటో తీసి ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వేశాడు. హ్యాపీ బర్త్డే శిఖర్ అని వేసేసి కింద ఈజ్ ఫస్ట్ కాపీ అని చెప్పి మెన్షన్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆయన మొత్తం చేంజ్ చేస్తే మీరు చేంజ్ చేస్తారు. ఎస్ ఎస్ 100%. ఓకే, ఆయన ఏం చేంజ్ చేస్తే మీరు చేంజ్ చేస్తారు ఖచ్చితంగా. ఇది ప్రాపర్ బెంగళూరు కదా? అంటే మమ్మీ డాడీ సెటిల్డ్ ఇన్ బెంగళూరు అన్న. 50 years అవుతుంది. ఇంకా మేము పుట్టి పెరిగిండేది మొత్తం అంతా బెంగళూరు. మీరు హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళారు? హైదరాబాద్ జస్ట్ స్టోర్ మాత్రమే అక్కడ ఉందన్న. నేను ట్రావెల్ చేస్తున్నాను. లేదు ఇంకా లేదన్న, అంత బడ్జెట్ లేదు, నిదానంగా చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది స్టోర్స్? బాగా నడుస్తున్నాను, గాడ్ గిఫ్ట్, పర్లేదు. మళ్ళీ ఎప్పుడు కలవబోతున్నారు మీరు అన్న? ఈ బిఫోర్ IPL ముందు ఈ మంత్ ఎండ్లో వెళ్తాను. ఈ మంత్ ఎండ్. ఎస్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. శిఖర్ ధావన్ యొక్క వీరాభిమాని. ఈయన ఒంటి నిండా శిఖర్ ధావన్ యొక్క క్యాటేజ్ తప్ప వేరేవేమీ లేవు. దగ్గర 11 లక్షల రూపాయలతో ఈ క్యాటేజ్ మొత్తం వేయించుకున్నాడండి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈయనతో ఉన్నాము. ఈయన మాటల ద్వారా ఆ అభిమానం ఎలాంటిది, ఆ అభిమానం ఎంతవరకు ఉంది, ఇది ఏ విధంగా వచ్చింది ఈ అభిమానం అనేది ఆయనతో మనం మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హలో, హాయ్ అన్న, నమస్తే. మైసెల్ఫ్ శంకర్ గీత, వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ శిఖర్ ధవన్. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అన్న. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఈయనతో మీకు ఈ రిలేషన్ అంటే ఈ అభిమానం అనేది ఎప్పుడు పుట్టింది మీలో నుంచి? అన్న, నేను లాస్ట్ 13 years నుంచి నేను అన్నతోనే ఉన్నాను. అట్లా అన్నను ఫాలో చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా స్టిల్ అట్లే కంటిన్యూ అవుతున్నాను. ఓకే, ఈ క్యాటేజ్ ఇన్ని వేయించుకున్నారు కదా, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది క్యాటేజ్ అనేది? అంటే అన్నకి నేను ఎవ్రీ ఇయర్ ఒక బర్త్డేకి కంపల్సరీగా ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు జరిగిన బర్త్డేస్ కన్నీ కంటిన్యూగా అలానే టాటూ రూపంలో నా అభిమానాన్ని తెలుపుతున్నాను. అంటే ఎన్ని బర్త్డేస్? అంటే ఇప్పుడు కంటిన్యూ జరిగిన అన్నీ ఎవ్రీ ఇయర్ 1 or 2 అంటే 7 years నుంచా లేకపోతే లాస్ట్ 13 years నుంచి? 13 years నుంచి. అంటే 13 క్యాటేజ్ ఉన్నాయా మొత్తం? ఇంకా ఎక్కువే ఉన్నాయి, ఇంకా కౌంట్ చేయలేదు. ఈ స్టోర్స్ కూడా ఓపెన్ చేశారు మీ స్పోర్ట్స్ స్టోర్స్? ఎస్ అన్న. అది ఎక్కడ? బెంగళూరు? ఎక్కడ అది? బెంగళూరు కాదన్న, హైదరాబాద్. గబ్బర్ స్పోర్ట్స్ అని చెప్పేసి మా గాడే, అంటే నేను గాడ్ అని పిలుచుకుంటాను, మా గాడే నాకు ఆ నేమ్ని గిఫ్ట్గా ఇచ్చాడు. దాన్ని అట్లా డైరెక్ట్గా నేను ఇది చేశాను అనమాట. గబ్బర్ స్పోర్ట్స్ అని చెప్పేసి అన్నని, అంటే జస్ట్ నేను ఇట్లా స్పోర్ట్స్ షాప్ ఓపెన్ చేయాలని నేను అనుకున్నాను అని అన్నాను. అనుకున్న తర్వాత అన్ననే మా CEOకి కాల్ చేసి చెప్పారంట, శంకర్కి నా నేమ్ గిఫ్ట్ ఇచ్చేసాయి అని. అంటే నేను సెకండ్ థాట్ అనుకున్నాను, అన్నదే పేరు పెట్టుకుందాము అని అనేటట్టు. నేను నేను అడిగే లోపు అన్ననే నాకు విత్ రిజిస్ట్రేషన్ అంటే క్రాష్ వెరిఫికేషన్ చేసి నాకు ఆ నేమ్ని గిఫ్ట్గా ఇచ్చేసాను. గబ్బర్? ఎస్, గబ్బర్ స్పోర్ట్స్. గబ్బర్ స్పోర్ట్స్. ఎస్ సార్. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారంటే డైరెక్ట్గా అతను అంటే ఒక అభిమాని కాబట్టి మీరు మనం అభిమానించే వాళ్ళు మనల్ని ఒక్కసారి ప్రేమతో పిలిచినా, ఒక్కసారి ఇట్లా వెన్ను తట్టినా మనకు ఆ ఫీల్ అనేది మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అన్న? నేను అది మాటల్లో నేను చెప్పుకోలేనన్న. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఎలా ఫస్ట్ మీట్ అయ్యానో ఆ ఫస్ట్ మీట్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ నేను అన్న దగ్గరికి వెళ్తే అంటే మా గాడ్ దగ్గరికి వెళ్తే స్టిల్ నేను షివరింగ్